అండ్ అలాగే ఆ జ్యువెలరీ పార్ట్నర్స్ వేగా జ్యువెలర్స్ అండ్ ఆర్ హెల్త్ పార్ట్నర్స్ యోధా డయాగ్నోస్టిక్స్. సో ఇప్పుడు నరేష్ గారు అలాగే అమృత, సంయుక్త అండ్ కిరణ్ గారు ఈ సినిమాకి సంబంధించి మూర్ఖత్వం లేదా మొండితనం అనే టాపిక్ మీద నడుస్తుంది కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఉంది ఒక్కొక్కరిలో? అమృత, వి స్టార్ట్ విత్ యూ. మీకు తెలీదా? అయితే మీ గురించి బాగా తెలిసిన వాళ్ళని అడగమంటారా? ఇదిగోండి, వీ హ్యావ్ ఇందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అయ్యా ఐసా పక్కడనా, వైసా పక్కడు. ఓకే, అయ్యాలేనా మీరు? ఓకే సంయుక్త, ఏది ఏది తీసుకొని రాను చెప్పండి. తెలీదు. 50% ఇవ్వాలా? ఓకే, అది బెటర్ ఎప్పుడైనా సరే. కంగ్రాచులేషన్స్. ఇక ఎవరు ఈ 50% తీసుకోవడానికి లేదు, మీరు ఇది పట్టుకోవచ్చు. జాగ్రత్త, మారుతి గారికి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అమృత 75%. ఓకే, అమృతకి 75% ఇచ్చేయండి. హరీష్ గారు బచ్చల మల్లిక లేకపోతే మూర్ఖంతో అయితే లేదండి, బట్ బచ్చల మల్లికి నాకు కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటిది? నాకు నన్ను వద్దనుకున్న వాళ్ళు నాకు ఎవరు వద్దు అని కట్ చేసేస్తాను. సో అదొక కామన్ పాయింట్ ఉంది. సో 25%. ఒకటైతే అర్థమవుతుంది, మీరు ఇండస్ట్రీలో ఎవరిని వద్దనుకోలేదని. సగం ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. కిరణ్ గారు ఎందులోనైనా మనకి 100 మార్కులు, 100కి 110, 110, 110. కంగ్రాచులేషన్స్, మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. అయితే మా డైరెక్టర్ సుబ్బు గారు ఎక్కడ? సుబ్బు గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మళ్ళీ మేము ఇటు వస్తామండి. అమ్మ మైక్ ఇవ్వమ్మా ఒకసారి. సుబ్బు గారికి ఒకసారి మేమే ఇచ్చేస్తున్నామా. 120 ఇవ్వండి ఒకసారి. ఏక్ బారియా. యాక్చువల్లీ ఇంకోటి ఉండింది 420, మా దగ్గర తీసేసాం పక్కన. లేదు 420 లేదు, అది పంపిస్తున్నాం. సుబ్బు గారు, ఈ బచ్చల మళ్ళీ మీకు ఎక్కడ దొరికాడండి? ఊళ్ళో అండి. అంటే రియల్ క్యారెక్టరా? కాదు, క్యారెక్టర్ నేమ్ ఉంది రియల్, క్యారెక్టరైజేషన్ మాత్రం రాసింది. ఓకే, మీ లైఫ్లో మీరు బాగా ఏ పర్సన్ గురించి ఆలోచిస్తారు? ట్రైలర్లో ఉంది కదా మదర్ గురించి అని. అలా మీరు మీ లైఫ్లో ఎక్కువగా ఆలోచించేది ఎవరి గురించి? ఎక్కువగా ఆలోచించేది ఇప్పుడు రీసెంట్ టైం అయితే మా మదర్ గురించి. మదర్ గురించి అండి ఎక్కువ. ఓకే, సో అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది మా అమ్మకి నేను రాసిన క్షమాపణ లేక ఈ సినిమా నేను చేసిన తప్పుకి ఇప్పుడు చేరకుతుంది. నేను ఒకవేళ ఇన్ కేసు మిస్ అయినా నేను పోయిన తర్వాత పట్టుకెళ్ళి చెప్తా, నీకోసం క్షమాపణ లేక రూపంలో బచ్చల మళ్ళీ తీసానని. అంటే ఏంటి జరిగిందో అనేది మాకైతే తెలియదు, కానీ ఐ థింక్ ఎవరికైనా సరే లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవును, అది చెయ్యొద్దనండి ఈ సినిమా తాపత్రయం, నాలా ఇంకొకటి బాధపడొద్దనే. ఓకే సరేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇమోషనల్ అయిపోయాము. వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్, కానీ ఎస్, అమ్మకి రాసినటువంటి క్షమాపణ లేక అన్నారు. ఇప్పుడు కమింగ్ టు అమృత, ఆర్ యు రెడీ? అమృత, మీరు 30 ఏళ్ళలో ప్రేమించడం ఎలా నేర్పించారు, ఈ సినిమాలో కోపం తగ్గించడం ఎలా నేర్పిస్తున్నారు? నెక్స్ట్ సినిమా మీ టార్గెట్ ఏంటి? మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టాలని అన్ని మూవీస్, అన్ని సినిమాలు. సరే, అయితే జై హనుమాన్ గురించి ఏమైనా లీక్ చేయండి. సారీ, నోరు ఓపెన్ చేయకూడదని చెప్పేశారు. అవునా? అంటే ఇక్కడ చేయొచ్చని చెప్పారు మాకు. పర్వాలేదు. లేదు. లేదా మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? అంటే అఫ్కోర్స్ ఇలా గ్రౌండ్ యాంకర్లు వచ్చి ఇలా మాట్లాడి అడిగి ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. బట్ అది పక్కన పెట్టేసి వేరే ఏదైనా విషయంలో అడగండి. ఐ థింక్ ఎప్పుడు మనకి కావాల్సింది దొరకలేదన్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఓకే, మీకేం కావాలి? సడన్గా ఇప్పుడు అడిగితే తెలీదు. మీ లైఫ్లో ఆపర్చునిటీస్ కావాలి. వావ్, అది మీకు ఇట్స్ కమింగ్ అండ్ నాకింగ్ అట్ యువర్ డోర్ స్టెప్ కదా. వెరీ స్లో. మీ లైఫ్లో రియల్ బచ్చల మళ్ళీ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏదైనా సరే అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి అంతే. వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్? లైక్ లాట్ ఆఫ్ ఈ అమ్మాయిలు ఇదో పదం వాడేస్తారు, అన్కండిషనల్ లవ్ అని. పాపం వాళ్ళకి అంత డిక్షనరీలో లేదు అన్ని పదాలు. అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి, ఎప్పుడైనా తగ్గించకూడదు. తగ్గించకుండా ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
యా తగ్గించకుండా ఇవ్వాలి. ఓకే, తెలుస్తుందమ్మా పెళ్ళైన తర్వాత నీకు అన్కండిషన్లు వచ్చిందా, కండిషన్స్తో వచ్చిందా అని, అగ్రిమెంట్స్తో వచ్చిందా అని. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సంయుక్త ప్లీజ్. సంయుక్త, మీరు ఎవరి పేరు చెప్పక్కర్లేదు, కానీ ఎప్పుడైనా మీకు కోపం వచ్చి ఇలా ఇంకా నేను వీళ్ళతో మాట్లాడను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు నేను మాట్లాడతాను, కోపం వచ్చింది అంటే వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు, అంతేనా? ఓకే, తనని ఎలాగో అడిగాను కాబట్టి అదే క్వశ్చన్ మీకు కూడా కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇది లవ్ గురించా? అయ్యో, నేను ఇది కాదనుకున్నది, కానీ మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పండి ప్లీజ్. ఏంటి అదే ఇది ఏది ప్రేమ పెళ్ళి, ఏది ప్రేమ పెళ్ళి క్వాలిటీస్ తను చెప్పినట్టు అన్కండిషన్లో అంతే. అంటే ఇక్కడ అమ్మాయిలకి అంతే. ఇంతమంది హ్యాండ్సమ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అందరికీ పెళ్ళి అందరికి పెళ్ళి అయిందా? అది కాదు, అంటే బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. ఓకే, సో అంటే క్వాలిటీస్ ఫ్రమ్ వాళ్ళల్లో నుంచి కానీ ఏదైనా సమ్ క్వాలిటీ దట్ యూ సా ఫ్రమ్ సంబడి యూ వుడ్ వాంట్ యువర్ నెక్స్ట్, ఐ మీన్ రాబోయేటువంటి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఏంటది? ఎవరది? గో అవుట్ ఆఫ్ దిస్ రూమ్. నో, కొత్తది ఇది. గో అవుట్ ఆఫ్ మై రూమ్. ఓకే ఓకే, దేర్ వన్ థింగ్ నేను తెలుగులో ఈ రోజు చాలా మంచి రోజు అంట, మొన్న పౌర్ణమి కదా. Okay. 2 days తర్వాత ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతుంది. బట్ చెప్పండి. ఓకే, ఆగండి ఒక్క సెకండ్ ప్లీజ్, లెట్ హర్ థింక్. ఓకే, ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ టు దిస్. అంటే ద పార్ట్నర్ షుడ్ నాట్ ఫీల్ లైక్ what I have, my freedom is my own. It should not be like after marriage or after being in a relationship that they are giving it to us. Okay. Nobody has to give anything to me. Yes. My freedom and my life is my own. So somebody who feels like chala mandiki they'll feel like okay, a marriage tarvata we own this person, so freedom avachu emaina avachu manam ivvalani atla em ledu. What my partner's freedom is his freedom and my freedom is my freedom. ఏమైనా అర్థమైందా మీకు? యా, చాలా అర్థమైంది. నాకు అర్థం అవడం పక్కన పెట్టండి, ఈ మొత్తం దీంట్లో మీకు తెలియదు. సీరియస్ గా ఆలోచిస్తున్నారు? లేదు, మీ ఇద్దరు డైరెక్టర్స్ అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఒకళ్ళు అదిగో, ఒకళ్ళు విరూపాక్ష, ఇంకొకళ్ళు బింబిసారా. వాళ్ళు మీరు మాట్లాడుతుంటే అంటారు. ఎందుకు అలా అన్నారు? హర్ ఫ్రీడమ్ ఇస్ హర్ అండ్ యువర్ ఫ్రీడమ్ ఇస్ యువర్స్. చెప్పండి. తర్వాత ఆవిడ ఆన్సర్ చెప్తుంటే ఎందుకు అడిగానని ఫేస్ పెట్టారు. నవ్వుతూనే ఉన్నారు కదా, ఫస్ట్ మిమ్మల్ని చూసి నవ్వచ్చు. కాదు, వాట్ యూ సెడ్ ఇస్ కంప్లీట్లీ మన బచ్చలమెల్లి క్యారెక్టర్